హలో ఫ్రెండ్స్, ప్రైస్ యాక్షన్ తెలుగు ఛానల్లోకి మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు మనం కొన్ని స్టాక్స్, ఇంపార్టెంట్ స్టాక్స్ అనమాట, అవి 4 కంపెనీల గురించి డిస్కస్ చేసుకుంటున్నాం. అయితే ఈ కంపెనీస్ మనం ఏం బేస్ చేసుకొని సెలెక్ట్ చేసుకున్నామంటే, కంపెనీస్ ఎర్నింగ్స్ సంపాదిస్తూ ఉంటాయి కదా, అట్ ద సేమ్ టైం గ్రోత్ కూడా మనం కన్సిడర్ చేసుకోవాలి. సో గ్రోత్ అండ్ ఎర్నింగ్స్ని కంపేర్ చేసుకుని కరెంట్ మార్కెట్తో ఇది ఓవర్ వాల్యుయేషన్లో ఉందా, అండర్ వాల్యుయేషన్లో ఉందా అని చెప్పేసి కంపేర్ చేయడం జరిగింది. ఈ కంపెనీలు అండర్ వాల్యూడ్ కంపెనీలుగా మనం గుర్తించామన్నమాట, బేస్డ్ ఆన్ ద PEG రేషియో, ప్రైస్ టు ఎర్నింగ్స్ గ్రోత్ రేషియో అంటాం. సో అయితే ఫండమెంటల్గా కూడా గుడ్ కంపెనీస్. అందులో మొదటిది మహీంద్రా అండ్ మహీంద్రా ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్. ప్రస్తుతానికి ఈ కంపెనీ షేర్ ప్రైస్ $265 దగ్గర ట్రేడ్ అవుతుంది. బేసికల్గా వీళ్ళు ఏం చేస్తూ ఉంటారంటే, ఇది ఒక నాన్ బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ అనమాట, NBFC అంటాం. సో ఆటో ఏవైతే ఉన్నాయో ఆటో సెక్టారు, వాటికి ఫైనాన్స్ అనేది చేస్తూ ఉంటారు, లైక్ ఆటోస్ కానీ కార్లు అండ్ ట్రాక్టర్స్ అట్లాగా. అయితే మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 32,694 కోట్లు ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 4.5 ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 8.8% అనేది కనిపిస్తుంది. ఇది 52 వీక్ లో నుంచి కూడా 11.2% అనేది ఇంక్రీజ్ అయింది. ఈ కంపెనీ ప్రైస్ టు ఎర్నింగ్ గ్రోత్ రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే 0.87 అనేది కనిపిస్తుంది. సో చాలా అండర్ వాల్యూలో ఈ కంపెనీ అనేది అవైలబుల్ ఉందని చెప్పేసి మనకు సింపుల్గా PEG రేషియో అనేది చెప్తూ ఉంది. రెండవ కంపెనీ జనరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ప్రస్తుతం ఈ కంపెనీ $428 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. ఈ కంపెనీ బిజినెస్ ఏంటి అంటే, ఇన్సూరెన్స్ చేస్తూ ఉంటుంది. కొన్ని ఇన్సూరెన్స్ కంపెనీలు కూడా ఇన్సూరెన్స్ తీసుకుంటాయి, ఓకే, వాటికి ఏదైనా ప్రాబ్లం వస్తే రికవర్ చేసుకోవడానికి. సో అట్లాంటి బిజినెస్ ఇచ్చేస్తూ ఉంటుంది. మార్కెట్ క్యాపిటల్ వచ్చేసరికి 75,088 కోట్లు ఉంది. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 9.99 ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 15.8% ఉంది, విచ్ ఈస్ గుడ్. అండ్ 52 వీక్ లో నుంచి కూడా 35.2% అనేది రైజ్ అయింది. ఇక PEG రేషియో విషయానికి వచ్చేసరికి 12 months ట్రైలింగ్ మెథడ్లో 0.96గా ఉంది. మూడవది సిటీ యూనియన్ బ్యాంక్. ప్రస్తుతం ఈ కంపెనీ షేర్ వచ్చేసరికి $177 దగ్గర అయితే ట్రేడ్ అవుతుంది. వీళ్ళ బిజినెస్ విషయానికి వచ్చేసరికి వీళ్ళు కార్పొరేటు, హోల్సేలు అండ్ రిటైల్ బ్యాంకింగ్ సర్వీసెస్ అనేది ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. మార్కెట్ క్యాపిటల్ 13,144 కోట్లు. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో 12.0. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 6.57%. ఇది 52 వీక్ లో నుంచి కూడా 36% అనేది రైజ్ అయింది. ఈ కంపెనీ యొక్క PEG రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే 1.08గా ఉంది. ఇక నాలుగో కంపెనీ LIC హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్. ప్రస్తుతానికి ఈ కంపెనీ యొక్క షేర్ ప్రైస్ 592 దగ్గర ట్రేడ్ అవుతుంది. బేసికల్గా ఇది హౌసింగ్ ఫైనాన్స్ అనేది చేస్తూ ఉంటుంది. అండ్ కొన్ని ప్రాపర్టీస్ తీసుకోవడం, బై చేయడం, లీజుకు తీసుకోవడం, డెవలప్మెంట్ చేయడం, ఇలా కూడా వీళ్ళు బిజినెస్ అనేది చేస్తూ ఉంటారు. మార్కెట్ క్యాపిటల్ 37,575 కోట్లు. స్టాక్ ప్రైస్ టు ఎర్నింగ్ రేషియో చూసుకున్నట్లయితే 6.32 ఉంది. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ 8.79%. 52 వీక్ లో నుంచి కూడా 22.5% అనేది ఇంక్రీజ్ అయింది. ఈ కంపెనీ యొక్క PEG రేషియో అనేది మనం తీసుకున్నట్లయితే 1.13గా ఉంది. సో ఇక్కడ మనం డిస్కస్ చేసుకున్న కంపెనీలు ఏంటంటే, బేస్డ్ ఆన్ ద PEG రేషియో అండ్ ఫండమెంటల్స్ చాలా బాగా అనిపించినాయి, అందుకే మన మిత్రులందరికీ షేర్ చేశాను. ఈ కంపెనీల్లో ఏ కంపెనీ మీకు బాగా అనిపిస్తుంది అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ ఇన్ఫర్మేషన్ బాగుంది అంటే కూడా తప్పకుండా లైక్ చేసి మీ యొక్క సపోర్ట్ అనేది తెలియజేయండి ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. స్టే ట్యూన్. ధన్యవాదాలు.